హాయ్ మామ, ఈ వీడియో కొంచెం వల్గర్ గా ఉండబోతుంది. ఎందుకంటే మనం మింగబోయేది అలాంటి వాళ్ళు అనమాట. సో మీరైతే ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి మామ. ఎందుకంటే ఈ రోజు మనం మింగబోయేది కపుల్స్ అనే పేరుతో రూత వీడియోలు చేస్తూ క్రోమ్ లో అప్లోడ్ చేయాల్సిన వీడియోలు కావాలని ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి చిన్న పిల్లల్ని కూడా చెడమింగుతున్న కొంతమంది కపుల్స్ అనే పేరుతో వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఈ రోజు మనం మింగబోతున్నాం. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఓకే మామ, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే కౌంట్ చాలా తక్కువ ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లేట్ అయిపోయింది మామ, వీడియో స్టార్ట్ చేస్తాం. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. కానీ ఇలాంటి నింజల వీడియో చూసిన తర్వాత మన మన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటది? రే ముసలమ్మాట రే, అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఇక చూపించినట్టు అన్నెందుకు కథలు డైరెక్ట్ గా అన్ని చూపించా. మళ్ళీ దుప్పట్లు ఎందుకు? దుప్పటి కూడా తీసేయి, మేము కూడా చూస్తాం. ఎలాగో క్రోమ్ లో చూస్తే తెలిసిపోతుందంట, యూట్యూబ్ లో చూస్తాం. అందుకే మళ్ళీ డిలీట్ చేయొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. వీళ్ళకు పద్ధతిగా వీడియోలు తీయడం చేత కాదు. అందుకే ఇలాంటి వాళ్ళని మింగడానికి నాలాంటి ఉండేది. అనవసరంగా మీరు నీకెందుకు రా హౌలేగా, నీ పని మీరు చేసుకో అని మీరు అనొచ్చు. నా పని నేను చేసుకుంటున్నా, మీ పని కూడా మీరు చేసుకోండి. ఈ తుంబ్రిగాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. ఈ ఒక్కటే కాదు మా వీళ్ళ వీడియోలో ఇలాంటి గలీజ్ వీడియోలు బొచ్చెడు ఉన్నాయి. మొత్తం అదే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఆ గలీజ్ వీడియోలే ఉండేది వీళ్ళ దానిలో. మొత్తం అదే రోత. ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టారు మామ వీళ్ళు. చిన్న పిల్లల్ని కూడా కంటెంట్ కోసం వాడేస్తారు. అది కూడా ఇలాంటి గలీజ్ కంటెంట్ కోసం. మీరు ఎలాగో సంకనాగిపోయారు. కనీసం పిల్లలైనా కొంచెం పద్ధతిగా పెంచండిరా. మరీ అంత ఘోరంగానా? చూడండి, అంటే ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోలు చేస్తుంటే చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోలు ఉన్నాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు అరే బాగుంది కదా అని మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇలాంటి నింజా వీడియోలు చేసినప్పుడు కానీ చిన్న పిల్లల్ని కనుక మీరు వాడితే అడ్రస్ అనుకుని వచ్చి మరి దింగుతాం మిమ్మల్ని. దెంగేస్తాను. అబ్బా, ఈ కపుల్స్ ఉన్నారు మామ, దీని అమ్మ జీవితం. ఫస్ట్ వీడియో స్టార్ట్ అయినప్పుడు అరే చాలా చక్కగా ఉంది కదా అనుకున్నా. వీడియో ఎండ్ అయ్యటానికి తెలిసింది వీళ్ళ పూర్వం పోకు పని. ఇంకెందుకు మొత్తం చూపియండి రా. తర్వాత ఏం చేసుకుంటారు, ఆ తర్వాత ఏం చేసుకుంటారు, పిసుక్కునేది పెట్టుకునేది మొన్న చూపియండి. ఇంకా ఇంకా వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. మీ బోకు వీడియోలో బుద్ధుల సబ్స్క్రైబర్ల సుల్లి. సిగ్గు లేదా మీకు కొంచెమన్నా? మీకు సిగ్గు లేదు, రోషన్ లేదు, కనీసం చిన్నపిల్లలు ఉన్నారని జ్ఞానం లేదు. ఇష్టం వచ్చినట్టు మాకు వ్యూస్ వస్తే చాలు, లైక్స్ వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు, ఇదే ఇంకా. కొట్టుకుంటున్నావురా. అసలు వీళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకు గుద్దలు కట్టబెట్టి లేపాలి ఫస్ట్. నా కొడుకులు ఎలా సపోర్ట్ చేయాలనిపిస్తుందిరా వీళ్ళకు? ఒక్కొక్కళ్ళు చూస్తే సబ్స్క్రైబర్ కౌంట్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళది లక్షల్లో ఉంటది. ఎలా సపోర్ట్ చేయాల్సి వస్తుందిరా మీరు? సొల్లు గాడ్చుకుంటున్నారు కదా వాళ్ళు, ముద్దులు పెట్టుకునేది, వాళ్ళు వేసుకునేది చూస్తుంటే మీకు సొల్లు గాడ్చుకుంటూ చూస్తా ఉంటారు అంతే. ఇది మా వీడియో. సో కొంచెం ఫ్రస్ట్రేషన్ అవుతున్నా, అందుకే ఇక్కడికి ఆపేస్తున్నా. ఎందుకంటే చాలా కోపం వస్తుంది అలాంటి వీడియోలు చూసినప్పుడే చేయాలనేది చేసేసిన వీడియో. ఎందుకంటే మళ్ళీ టైం తీసుకుంటే నాకు ఇంకా మైండ్లో థాట్స్ ఎక్కువ వచ్చేసి వీడియో చాలా లెంత్ అయిపోతుంది, బూతులు కూడా ఎక్కువైపోతాయి.
కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా. సరే మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది, అలాగే బోకు వీడియోల గురించి మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ కౌంట్ చాలా తక్కువ ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అదనమాట వీడియో. పోయి పని చూసుకోండి, నాకు కూడా చాలా పని ఉంది మామ, పోయి చూసుకుంటాను.